ఇప్పుడు మనకి ఇక్కడ టూ డీ ఇమేజ్ ఇచ్చారు, దీనికి 3D ఇమేజ్ లాగా డ్రా చేద్దాం. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ టాప్ వ్యూ ఇచ్చాడు కాబట్టి. సో ఫ్రంట్ వ్యూ కిందనే ఎప్పటికైనా టాప్ వ్యూ ఇస్తాడు కాబట్టి ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి మనకి 3D ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది, అంటే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి డ్రా చేద్దాం రైట్ సైడ్లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు యాంగిల్ వచ్చేసి 30 mm డ్రా చేద్దాం. 30 mm 30 degrees. సో ఈ యాంగిల్ వచ్చేసి 30 degrees, అలాగే ఇది యాంగిల్ వచ్చి 30 degrees, ఎందుకంటే ఇవి 3D కాబట్టి 3Dలో చాలా రకాలు ఉన్నాయి. సో మనం 30 mm తీసుకుంటాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ టోటల్ హైట్ వచ్చేసి 30 mm ఇచ్చాడు, అండ్ లెంత్ వచ్చేసి 60 mm ఇచ్చాడు, అండ్ బ్రెడ్త్ వచ్చేసి ఇక్కడ 40 mm ఇచ్చాడు. బ్రెడ్త్ సైడ్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి 40 mm ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ లెంత్ డ్రా చేద్దాం. ఎంత ఇచ్చాడు? హైట్ 30 mm ఇచ్చాడు. సో 30 mm హైట్ డ్రా చేద్దాం. 30, ఓకే. అండ్ లెంత్ వచ్చేసి 60 mm. లెంత్ 60 అండ్ హైట్ వచ్చేసి 30. ఇప్పుడు ఈ లెంత్ కూడా 60 వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. ఈ 2 బాక్సెస్ ఎంత డిస్టెన్స్ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, అంటే 10 mm 10, అంటే మొత్తం ఇది 10 20 20 20 20 ఉంది మొత్తం, అంటే ఈ సైడ్ నుంచి 10 mm ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm తీసుకుంటే 20 and 20 20 and 20. ఇది వచ్చేసి ఇక్కడ డ్రా చేసాం. సో అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసి 15 mm ఇచ్చాడు. అంటే 15 mm అయితే మిగతా 15 mm అంటే 7.5 ఉంటుంది. అంటే ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 7.5, ఇది యొక్క డిస్టెన్స్ వచ్చేసి 7.5. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ డిస్టెన్స్ 10 mm ఇచ్చాడు, 10 mm. ఇచ్చాడు. లెంత్ వచ్చేసి 15 అండ్ 10. సో మన ఫ్రంట్ వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సైడ్ వ్యూ వచ్చేసరికి ఒక డాటర్ లైన్స్ ఇచ్చాడంటే, అంటే ఈ సైడ్ వ్యూ అనేది ప్లెయిన్గానే ఉంటుంది, అంటే ఈ లైన్స్ సైడ్ వ్యూలో కనబడదు కాబట్టి డాటర్ లైన్స్ ఇచ్చింటాడు. సో ఎంత 40 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి 40 mm 40 and 40. అండ్ హైట్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇచ్చాడు కాబట్టి 30 mm హైట్. సో హైట్ వచ్చి 30 mm. ఇప్పుడు మనం టాప్ ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి అలా అవే ఇచ్చాడు కాబట్టి మొత్తం రెక్టాంగులర్ షీట్ లాగా కనిపిస్తుంది. సో రెక్టాంగులర్ షీట్ లాగా కనిపిస్తుంది. సో టాపీలో మనకి ఈ లైన్స్ డాటర్ లైన్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు మనకి, అంటే ఈ టాపీలో ఈ షేప్లో కనబడదు కాబట్టి డాటర్ లైన్స్ ఇచ్చింటాడు. సో మన ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ అవుతుంది. ఇది వచ్చేసి టాప్ వ్యూ. దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి, ఎట్లా వచ్చిందో కరెక్ట్గా చూద్దాం. ఆల్మోస్ట్ చూడవచ్చు. ఇవన్నీ లైన్స్ అంటే రెఫరెన్స్ లైన్స్. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.